హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఆది బ్లౌజ్ను ఉపయోగించి మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నది సింపుల్ పద్ధతిలోని చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చూద్దామండి. నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, కోరంచులు ఇలా ఇటువైపుకి వచ్చాయి ఓపెన్వి. సరేనండి, ఫోల్డింగ్ నా వైపు ఉంది. ఈ కింద అంచు ఒకవేళ ఎగుడు దిగుడు చూసారా, ఎక్కడ కూడా స్ట్రైట్గా లేదు కాబట్టి నేను ఇలా స్కేల్ పెట్టి ఒక లైన్ అన్నది ఇలాగ డ్రా చేశాను. ఇక్కడి నుంచి ఇలా లైన్ డ్రా చేసాం. దీనివల్ల ఏంటంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. దీని తర్వాత మనకి ఆది బ్లౌజ్తో ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు ఒక 6 ఇంచ్ అన్నది గ్యాప్ అన్నది ఇక్కడ మనకి ఖర్చుల కోసమని కింద నుంచి ఒక 6 ఇంచ్ అన్నది మనం ఇలా వదిలేయాలి. కరెక్ట్గా ఇంచీ టేపు యూజ్ లేదు కదా అని చెప్పేసి మరీ ఇంచీ టేపు పట్టుకోకుండా ఉండకండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనమాట, ఇలా 6 ఇంచ్ అన్నది మనం కరెక్ట్గా మనం కొలిచి పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది ఏదైనా సరే. చూసారా, 6 ఇంచ్ అనేటప్పటికి ఇలా ఇంత వస్తుంది అనమాట. 6 ఇంచ్ మనం మార్జిన్ తీసాం కదా, ఇక్కడ నుంచి మనకి ఏదైతే బాగా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ అన్నది ఇలా తీసుకోండి. తీసుకుని ఇలా చక్కగా మనకి ఈ బ్లౌజ్ ఇలా ఉంది, ఈ సైడ్ జాయింట్ల దగ్గర నుంచి ఇలా సమానంగా ఇలా పట్టుకోండి. కుట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ అన్నది మనం పొరపాటున ఫోల్డ్ చేసినా సరే లూజ్ లేదా టైట్ అనేది బ్లౌజ్ అయిపోద్ది. ఇలా మనం చూసారా, ఈ కుట్లు అనేవి పర్ఫెక్ట్గా ఇలా రెండు ఒకే రకంగా పట్టుకున్నాం కదా. పట్టుకున్న తర్వాత ఇలా షోల్డర్ దగ్గర సమానంగా వచ్చేటట్టు ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదే మనకి చాలా వరకు కూడా బ్లౌజ్ కటింగ్ అన్నది అయిపోద్ది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారంటే కనుక మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సరేనండి, ఇక్కడి నుంచి మనం ఇలా కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇప్పుడు మీరు డ్రా చేసుకున్న 6 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ లైన్ నుంచి ఇలా పట్టుకోండి. ఇలా అక్కడ పట్టుకొని ఇలా కొద్దిగా గట్టిగానే లాగండి పైకి. అప్పుడే మీకు కావాల్సిన పొడవు అనేది వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి. షోల్డర్ డౌన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది పట్టుకుని మనం ఒక 1/4 ఇంచ్ అన్నా సరే డౌన్ చేసి షోల్డర్ జాయింట్ చేస్తారు, తెలిసిపోద్ది అది చేసారా లేదా అనేది. చూసారు, ఇలా క్రాస్గా ఉంది కదా, కాబట్టి మనం ఎప్పుడూ కూడా మెడ దగ్గర నుంచి పొడవు అనేది తీసుకోకూడదు. ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయి చూసారా, అంటే ఇటువైపు చేతి జాయింట్ వైపు ఇటువైపు ఈ చివరి వైపు నుంచి మనం ఈ పొడవు అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒరిజినల్ అనమాట. ఎక్కడి వరకు అయితే మనకి షోల్డర్ కుట్లు ఉన్నాయో అక్కడికి నేను మార్కింగ్ చేశాను. సరేనండి, తర్వాత ఇక్కడ ఇదే ఫోల్డింగ్ మీద పెట్టుకుని ఇక్కడ కరెక్ట్ ఈ కుట్టు దగ్గరికి మెడవెడలుపున్న ఈ కుట్టు దగ్గరికి కరెక్ట్ కుట్టు దగ్గరికి మాత్రమే ఇలాగా ఒక మార్కింగ్ చేసాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని మనకి మెడ ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఒరిజినలే మనం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ ఇలా పట్టుకుని నడుం దగ్గర ఎంత మార్కింగ్ అయితే వచ్చిందో ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ తీసుకోవాలి. దాని తర్వాత ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ చంక కుట్టు ఉంది కదా, అక్కడికి పర్ఫెక్ట్గా ఒక మార్క్ తీసుకోండి ఇలా. సరేనండి, దాని తర్వాత ఇలా షోల్డర్ ఇదేమో పొడవు కోసం అని చెప్పేసి మనం తీసుకున్న మార్కింగ్ ఇది. ఈ షోల్డర్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా అడ్డుగా ఒక గీత అనేది గీసుకోండి. చూసారు కదా ఏమి తీసుకున్నాను, ఇక్కడ 6 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా బ్లౌజ్ పెట్టి ఇక్కడికి పర్ఫెక్ట్గా లెంత్ తీసుకున్నాం. మెడ వెడల్పు దగ్గర, షోల్డర్ కుట్టు దగ్గర, నడుము దగ్గర, అలాగే చంక రౌండ్ దగ్గర మనం తీసుకున్నాం. ఇక్కడ మెడ డీపు. సరేనండి, ఇంతవరకు మనం తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఇది ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఇన్ని మార్కులు వచ్చాయి కదా, ఇన్ని మార్కింగ్లు వచ్చిన తర్వాత ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేద్దాం. నడుము దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మనకి డాట్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఈ కుట్లు కోసం అని చెప్పేసి మనకి 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రాగా మనకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడికి 1 ఇంచ్ అన్నది మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఖర్చుల్ని మనం పెంచుతున్నాం. సరేనండి, ఖర్చుల్ని ఇక్కడ చంకదింపు ఇక్కడికి వచ్చింది అంటే కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది. సో 6 ఇంచ్ అన్నది మనం ఇక్కడికి పైకి పెట్టాలి. సరేనండి, దాని తర్వాత ఇది ఫస్ట్ పొడవు కదా, ఇది ఈ అడ్డుగా గీసిన గీత అనేది పొడవు మనకి కరెక్ట్గా 14 ఇంచులు పొడవు వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఒక 6 ఇంచ్ అన్నది మనం పైకి మార్కింగ్ చేయాలి. ఫస్ట్ మార్కింగ్ చేస్తే 14.5 వస్తుంది. అంటే ఇది ఖర్చుల కోసం అనమాట. చూసారు కదా, ఇలా 14.5. ఇక్కడ కూడా 14.5కే, కొద్దిగా దూరంగా కూడా 14.5కి, అంటే లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ చేసాం. అంటే ఇక్కడ మనకి పొడవు అనేది ఇలా వచ్చేసింది, ఇది పొడవు వచ్చేసింది. ఇప్పుడు
ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి అరెంజ్ అనేది బయట వైపుకి మార్కింగ్ చేయాలి. ఈ షోల్డర్ మార్కింగ్కి, ఎందుకంటే ఇది మనకి ఖర్చులకి. ఈ మెడ చూసారా ఇక్కడికి ఇలా డౌన్ వచ్చింది అంటే ఇది ఇలాగ మనకి ఇక్కడికి రావాలన్నమాట. ఇది ఎంత ఉందన్నది కరెక్ట్గా చూసుకోండి. 2.5 ఇంచీలు ఉంది అంటే ఇలా అనమాట. దీనికి 1/4 ఇంచ్ అన్నది ఈ లైనే, ఇది స్ట్రైట్గానే గీసాం. ఈ 1/4 ఇంచ్ అన్నది మనం ఇటువైపుకి తీసుకురావాలి, ఒక్క 1/4 ఇంచ్ మాత్రమే, ఎందుకంటే ఖర్చులకి మనకి 1/4 ఇంచ్ మాత్రమే పోద్ది. అంటే 2.5 ఇంచీలు ఈ బ్లౌజ్కి మెడ వెడల్పు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ మెడ దగ్గర నుంచి 1/4 ఇంచ్ ఇటువైపు కలిపాము, షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపుకి 1/2 ఇంచు అటువైపుకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి లైన్ ఇలా గీసేయండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ 2.5 ఉంది, ఒక 1/2 ఇంచు కలుపుకొని 1/4 తక్కువ 3 ఇంచీలు అంటే ఈ మెడ వెడల్పు కన్నా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది కలుపుకుంటే మనకి చక్కగా ఇది బాగుంటుంది అనమాట, రౌండ్ అనేది బాగుంటుంది. ఇక్కడ కూడా మీకు సేమ్ ఇంతే కాకుండా ఒక 1/4 ఇంచ్ అన్నది పైకి పెంచండి కుట్ల కోసం. మెడ మనకి కింద నుంచి ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా పెంచండి. పెంచిన దగ్గర నుంచి ఇలాగా ఈ 1/4 తక్కువ 3 ఇంచీలు అన్న దగ్గరికి ఇలా లైన్ అనేది ఇలా గీయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీయండి. ఇక్కడి నుంచి ఏ సైజు వాళ్ళకన్నా సరే 1.5 ఇంచుకి ఇక్కడ లోత్ అనేది తీసుకోండి. ఈ లోత్ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్గా ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఒరిజినల్ ఫిట్టింగ్. ఇక్కడి నుంచి మీరు బ్లౌజ్కి ఎన్ని ఇంచీలు పెంచుకోవాలనుకుంటున్నారు అంటే ఖర్చుల కోసం అని కనీసం నేను 2 ఇంచీలు, నేను ఎప్పుడు కూడా 2 ఇంచీలే మార్కింగ్ చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ తీసుకున్న సైజులో పొరపాటు వచ్చినా సరే క్లాత్ ఉంటేనే మీరు లూజ్ చేయగలుగుతారు, సరేనండి. టైట్ వస్తేనే ఇబ్బంది. ఇప్పుడు ఈ 2 ఇంచీలను నేను ఇక్కడ ఇలాగా ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. ఇది 2 ఇంచీలు మార్జిన్, సరేనండి. ఈ రకంగా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసేద్దాం. ఇది చూడండి, మనం ఇలా కటింగ్ చేసేసాం. కటింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర ఒక కట్ పెట్టండి. ఇది మనకి సైడ్ జాయింట్లోని యూజ్ అవుతుంది, సరేనండి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఇక్కడికి ఎక్కువ మిగులుతుంది కాబట్టి ఇటువైపు నుంచి ఇలా క్రాస్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా చూడండి, ఇలా క్రాస్ పెట్టుకుంటే మీకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఎలా అయితే ఉందో ఫస్ట్ ఆ రకంగా ఇలాగ ఇక్కడ ఈ రకంగా ఇక్కడ మళ్ళీ ఖర్చుల దగ్గర, షోల్డర్ భాగం దగ్గర, మెడ వెడల్పు దగ్గర ఈ షోల్డర్ లైను, అదే రకంగా ఈ మెడ లైను, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇది, అదే రకంగా ఇది మొత్తం ఈ పొడవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా కొద్దిగా ఇలా పొడవుగా పెంచేసి ఉంచేయండి. ఎందుకంటే ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఎంత ఉందో అంతే మనం పెట్టుకుందాం, సరేనండి. ఇప్పుడు ఇక్కడికి ఇలాగా ఎంత అయితే ఉందో అక్కడికి ఇలాగా స్ట్రైట్గా లైన్ ఇప్పుడే గీసేద్దాం. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇలాగ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వేలు ఇలా పెట్టి ఇలా పెడితే మీకు కరెక్ట్గా పాయింట్ అనేది వస్తుంది. దీని తర్వాత మెడ డీపు ఎంత అన్నది చూసుకోవాలి. ఇది చూడండి, ఇది అరెంజ్ అన్నది మంది, ఈ అరెంజ్ అన్నది మార్జిన్ మంది. ఈ మార్జిన్ వదిలేసి ఇటువైపు హుక్స్ వైపు చూసుకోండి. ఎక్కువగాని హుక్స్ వైపు చూసుకుంటే తెలుస్తుంది అనమాట. ఇది ఇలా తీసుకోండి. తీసుకుని ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఇక్కడ కుట్టు దగ్గరికి ఇలా పెట్టండి. పెట్టి ఇలా చూడండి,
ఈ లైన్కి ఈ హుక్లు అనేవి రావాలి. ఇలా చూసారు కదా, ఇలా పెడితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి మనకి మెడ డీప్ ఎంత అని అర్థం. ఈ మెడ డీప్కి ఒక పావించ్ అన్నది పైకి తీసుకోండి, అప్పుడే మనకి ఖర్చులతో పాటు సరిపోద్ది అనమాట. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా లైన్ గీసేద్దాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇలా లైన్ గీద్దాం. మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అని తెలియాలి అంటే కనుక ఈ కింద దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 8 ఇంచీలు ఉంది. అదే రకంగా ఇక్కడ కింద నుంచి 8 ఇంచీలు ఎక్కడికి ఉంది, ఇంతవరకు ఉన్నది. అప్పుడే మీకు స్ట్రైట్ లైన్ అన్నది వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి, కంగారు పడకుండా చెక్ చేయండి. సరేనండి. ఇప్పుడు ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు చూసారు, అది కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసి ఇలా ఉంచండి, గుర్తు కోసం అనమాట, మర్చిపోతాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలా తీస్తాను. ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇది కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి కలిపేయండి. మనం ఈ కార్నర్ నుంచి మనం ఇలాగ ఒక గీత ఇలా గీసిన తర్వాత ఇది ఎంత పొడవు మనకి డీప్ ఉండాలి అంటే కనుక బ్యాక్ పార్ట్లోనే మనం 1.5 ఇంచ్ పెట్టాం కదా, దానికి 1 ఇంచ్ తగ్గించి 3.5 ఇంచ్ పెట్టుకోండి, సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇలా 3.5 ఇంచ్ అన్నది పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా రౌండ్ అనేది ఇలా ఇచ్చేసుకోండి. ఎప్పుడైతే ఈ కార్నర్ పాయింట్ అనేది తీసారో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోత్ అనేది వస్తుంది. సరేనండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఆల్రెడీ మనం కార్నర్ పాయింట్ తీసాం కాబట్టి ఒక 1 ఇంచ్ దగ్గరికి ఇలా నెమ్మదిగా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి, ఈ రకంగా. దాని తర్వాత పొడవు వచ్చేసి మనం ఆది బ్లౌజ్లోంచి తీయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇక్కడి నుంచి 2 ఇంచీలు పొడవు అన్నది తీసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచీలు ఈ పొడవు అనేది తీసేయండి. దాని తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఇలా లైన్ గీసేయండి, అంటే 2 ఇంచీలు పొడవు అనేది మనం తగ్గించాం. దాని తర్వాత ఇక్కడ నుంచి షేప్ కోసం అని చెప్పేసి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఎప్పుడూ కూడా మనకి ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇక్కడ నుంచి హుక్సుల దగ్గర నుంచి 3 ఇంచీల దగ్గర మనం షేప్ డౌన్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1 ఇంచ్ అన్నా సరే మనం షేప్ అనేది డౌన్ చేసుకోవాలి. అంతే తప్ప మరీ షోల్డర్కి సెంటర్లో అయితే కనుక షేప్ అనేది సైడ్కి వెళ్ళిపోద్ది. సరేనండి. ఇది చూడండి, ఇలా తీసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ మాత్రం ఇది ఇక్కడ ఖర్చులు ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా ఇక్కడ పట్టుకుని ఇక్కడ ఇలా చూసుకోండి. కనీసం 1 ఇంచ్ అన్నా సరే ఈ లైన్ నుంచి డౌన్ అవుతుంది. చూసారు కదా, ఇలా. అంటే ఇది ఇక్కడ ఈ 3 ఇంచుల దగ్గరికి ఇలా వచ్చేటట్టుగా ఈ డౌన్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులు 2 ఇంచీలు కదా, ఈ 2 ఇంచీలు కూడా మనకి ఇలా లైన్ గీసేయండి. ఖర్చుల లైన్ ఎప్పుడైతే గీసారో ఈ ఫిట్టింగ్ లైన్ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా కంటిన్యూగా వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కిందకి తిరగడాలు అవి ఉండకూడదు. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. షేప్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి నెమ్మదిగా ఈ కార్నర్ పాయింట్ కలిసి వచ్చేటట్టుగా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా ఒక 1 ఇంచ్ అన్నది ఇక్కడికి పైకి రావాలి, అంతే. ఇలా షేప్ ఇచ్చుకోండి. సరేనండి. ఈ మాత్రం షేప్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ చేసేద్దాం, అంతే. ఇంకేమీ లేదండి, ఇక్కడ కటింగ్ చేసేద్దాం. కటింగ్ అనేది చేసేసుకుందాం. ఈ 2 ఇంచుల ఖర్చుల దగ్గర ఇక్కడ కూడా ఒక కట్ పెట్టండి. ఇవి ఫిట్టింగ్లో మీకు పనిచేస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ ఈ పీస్ అన్నది మనకి మిగిలింది, ఇలాగే వస్తుంది. ఇది చూసారా, ఇలా మనం ఇలా కటింగ్ చేసాం కదా, ఇక్కడి నుంచి మనకి ఇలా ఫోల్డింగ్ అన్నది వస్తుంది అనమాట. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి. ఇక్కడి నుంచి ఇలా తిరగేసుకున్నారనుకోండి క్లాత్ని, అంటే ఫోల్డింగ్ మన వైపే రావాలి, కానీ ఈ టైప్ నుంచి కిందకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎడం చేతి వైపు ఉండేటట్టుగా
మనకి ఈ అంచు అన్నది కుడి చేతి వైపు ఉండేటట్టుగా పెట్టుకోండి. 4 మడతల ఫోల్డింగ్ మన వైపు ఉన్నాయి, ఇలా ఇటువైపు కోరంచులు ఉన్నాయి. సరేనండి, ఫోల్డింగ్ ఇలా ఓపెన్గా ఉన్నాయి. ఇక్కడ లైన్లు కనుక స్ట్రైట్గా లేకపోతే కనుక ఒక లైన్ గీసి మనం లైన్ తీసేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఒక లైన్ ఇలా గీసి ఫస్ట్ కటింగ్ చేసేద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కువగానే మిగిలింది. ఫస్ట్ మనం చేతిని ఇలా పెట్టుకుని ఈ చంక రౌండ్ ఇలా చూసుకున్న తర్వాత మనకి 2 ఇంచుల ఖర్చులకి ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకోండి, సరిపోతుంది. అంటే ఈ ఫోల్డింగ్లోనే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సరేనండి, ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువగానే మిగిలింది కాబట్టి అయితే ఫోల్డింగ్కి ఇక్కడే తీసేసుకోవాలి. ఒకవేళ క్లాత్ మిగలకపోతే కనుక ఈ హ్యాండ్కి 1/4 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పైన మార్జిన్ వదిలి కటింగ్ చేసేసుకుంటాం. ఇక్కడ ముక్క అతికించుకుని చేతికుట్లు వేసుకుంటాం. ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్కి కింద నుంచి పైకి ఒక మార్కింగ్ చేస్తాం. అదే రకంగా ఇటువైపు కూడా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని ఇలా కలిపేస్తున్నాం. అంటే మనకి ఇది ఖర్చులకు వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి. ఈ రకంగా ఆది బ్లౌజ్ చైన్ తీసుకోండి. తీసుకుని ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి మాత్రం మీరు నా ఆదికని చెప్పేసి వాడేటప్పుడే ఐరన్ చేసుకుని ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకుని కొద్దిగా సాగదీసే పట్టుకోండి, మరీ లూజ్గా వదిలేయొద్దు. మీకు ఈ భుజం కుట్టు కనిపిస్తుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా ఒక మార్కింగ్ అన్నది మీరు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడే ఇది ఇలా ఉంచి లూజ్ అనేది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడికి లూజ్కి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టుకోండి. దీని తర్వాత ఇక్కడి నుంచి ఇలా చంక రౌండ్ అనేది ఎక్కడున్నది అన్నది చూసుకోండి. చూసారు, కుట్టు అనేది నాకు ఈ లైన్ అన్నది ఇలా ఉన్నది, చంక కుట్టు అన్నది నాకు ఇక్కడికి ఉన్నది. సరేనా, ఈ మాత్రం మనం ఒరిజినల్ ఫిట్టింగ్ మార్కింగ్లు అనేవి తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మార్చుకోవాల్సింది ఏంటి, ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అన్నది మీరు ఇక్కడ పైకి పొడవు పెట్టుకోండి. అదే రకంగా ఇక్కడ కూడా కుట్లు కావాలి కాబట్టి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచీలు అన్నది ఇలా స్ట్రైట్గా ఇలా పెంచుకోండి ఖర్చులకి. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్ అన్నది 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ షేప్ తీయడం కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ, నేనైతే 2 ఇంచులు తీస్తున్నాను. 2 ఇంచులది ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా డౌన్ తిరిగితే బాగుంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలా ఆటోమేటిక్గా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి, ఇలా రావాలి. సరేనండి, దాని తర్వాత ఇక్కడ ఈ 2 ఇంచీల ఖర్చులు అనేవి ఇక్కడ కూడా మనం పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది కూడా కలిపేసుకోవాలి. మనం ఇలా తీసి పెట్టుకునే మార్కింగ్లు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మీకు అంతా బాగానే వచ్చేస్తుంది. సరేనండి, ఇక్కడి నుంచి కటింగ్ చేసేద్దాం. ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా ఇలా తీసి కొద్దిగా ఇలా లూజ్ ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ కటింగ్ చేద్దాం. ఈ ఫోల్డింగ్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అన్నది ఉండాలి. ఇక్కడ ఒక కట్ అనేది కొద్దిగా పెద్దగానే పెట్టండి, ఇక్కడికి ఫోల్డింగ్ చేయాలి. సరేనండి, ఇక్కడ సెంటర్లోని ఒక ఫోల్డింగ్ ఒక కట్ పెట్టండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇవి 2 ఇటువైపు రైట్ సైడ్ అవుతాయి, లేదా ఇటువైపు రైట్ సైడ్ అవుతాయి. లోపల వైపువి రైట్ సైడ్, ఇటు ఇలా రాంగ్ సైడ్ ముందే పెట్టేసుకోవాలి. లేదు అంటే కనుక మీకు తర్వాత ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఈ 2 ఇంచీల మార్కింగ్ ఉంది కదా, ఇది చూడండి, ఇక్కడ 2 ఇంచీల మార్కింగ్ ఇక్కడ పెట్టాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలాగా సెంటర్ మధ్యలో పాయింట్ ఎక్కడికి వస్తుందో చూడండి, ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా 1/2 ఇంచ్ అన్నది డౌన్ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అన్నది డౌన్ తీసుకోవాలి. డౌన్ తీసుకుని ఇలా ఇక్కడికి కలిపేసుకోవాలి.
ఈ రకంగా అరేంజ్ డౌన్ తీసుకుని ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోండి. ఈ అరేంజ్ డౌన్ తీసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకి రావాలి, అంటే ముందు భాగం వైపుకి జాయింట్ అవ్వాలి. అయిపోయింది కదా. ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేస్తాం కదండి, ఇది సరిపోతుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అరేంజ్ చూసారు కదా, ఇది మనకి ఖర్చుల దగ్గర అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ ఖర్చుల దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ ఉన్నది ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దీని మీద నుంచి ఇలాగా కొలుచుకుంటూ వెళ్ళండి. కొలుచుకుంటూ వెళ్తే చూసారు కదా, ఎక్కడ ఒక్క పావు ఇంచు కూడా తేడా లేకుండా మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఈ హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒక సెంటర్లోని ఒక కట్ పెట్టండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు అన్నవి కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవి రెండు ఇలాగ పక్క పక్కన ఇలా పెట్టండి, ఒకదాని మీద ఒకటి. షోల్డర్ చూసారా సమానంగా సరిపోయింది. చంకదింపు అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడికి ఇది ఇలా కలాలి. సరేనండి, చూడండి ఈ లైను కూడా మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇలా మనకి అన్నీ కూడా కలవాలన్నమాట. ఆది బ్లౌజ్లోంచి తీసినా సరే అంతా పర్ఫెక్ట్గా కుదరాలి. దాని తర్వాత ఈ కింద అంచు ఉంది కదా ముందు భాగంకి, పైనుంచి ఒక అరెంజ్కి మార్కింగ్ చేయండి. అదే రకంగా ఇక్కడ కూడా ఒక అరెంజ్కి మార్కింగ్ అన్నది చేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి కిందకి ఎంత ఉన్నది అన్నది చూసుకోండి. ఇంచుమించు 3.5 ఇంచీలు ఉన్నది, 3.5 ఉంది. షేప్ బెల్ట్లు కూడా ఇప్పుడు కొలత కొలుచుకుని తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచీలు ఉంది. మొత్తం నడుమంతా కలిపి బ్యాక్ పార్ట్ 11.5 ఉంది. ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర క్లాత్ అనేది ఇది చూడండి, ఈ మాత్రం క్లాత్ అనేది మిగిలిపోయింది. ఈ మిగిలిన క్లాత్లకి ఇటువైపు ఇది ఫోల్డింగ్ ఉందండి. ఫోల్డింగ్ వైపు నుంచి నేను ఒకటి తీస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి ఈ 11.5 ఇంచీలు అన్నది ఇక్కడ ఇలా ఉండేటట్టుగా ఇలా ఒక లైన్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మన వైపు ఈ ఎక్కువ ఉన్న హుక్కుల్ మార్కింగ్ అన్నది రావాలి. 3.5 ఇంచీలు కింద నుంచి 3.5 ఇంచీలు, తర్వాత ఈ 3 ఇంచీలు మనం ఖర్చులతో పాటే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్టే మనం అరేంజ్ అన్నది డౌన్ చేసాం కదా. ఇప్పుడు ఈ 3.5 అన్నది ఇలా ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి చిన్నది ఇలా డౌన్ తీసుకుని నెమ్మదిగా వెళ్ళి మళ్ళీ ఇందులో కలిసిపోవాలి. ఇలా షేప్ బెల్ట్ అన్నది ఇలా రావాలి. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఇటువైపు మనకి ఇలా హుక్కులది వచ్చింది. ఇక్కడ మనకి 2 పీసులు ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కాబట్టి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదే సైజులోంచి ఇంకొక 2 ముక్కలు అనేవి నేను ఇక్కడ కటింగ్ చేసేస్తాను. ఇక్కడ ఒకవైపు 2 షేప్ బెల్ట్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి. బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేద్దాం. ఆది బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా, అంటే మన హుక్స్ పట్టి ఎంత లెంత్ ఉంటే అంతే, డాట్స్ ఎంత ఉంటే అంతే, మనకి నడుము కొలత ఎంత ఉంటే అంతే, హ్యాండ్స్ ఎంత ఉంటే అంతే, ఆది బ్లౌజ్ కొలత చూస్తూ ఆ సేమ్ టు సేమ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తానండి. ఎక్కడా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే ఈ ఒక్క వీడియో మీకు ఆది బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేయాలి అని అనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఏది కూడా స్కిప్ చేయకుండా నేను చూపించాను, జాగ్రత్తగా చూడండి. సరేనండి, ఇప్పుడు ఇలా మనకి బ్యాక్ పార్ట్కి నడుము ముక్క వేయాలి కాబట్టి మనకి మిగిలిన క్లాత్లోంచి ఒక 2 ఇంచీల క్లాత్ అనేది నేను ఇలాగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్లో ఉందండి, ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది, మనకి సరిపోద్ది. ఇలా 2 ఇంచుల వెడల్పుని ఈ బెల్ట్ కోసం తీసుకుంటున్నాను. సరేనండి, ఒకవేళ ఈ కటింగ్ వీడియో చూడలేనట్టయితే కనుక నేను లింక్ ఇస్తాను, అది తప్పకుండా చూడండి. ఆది బ్లౌజ్ని యూజ్ చేసుకుని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ పట్టీని మనం ఫోల్డింగ్ చేస్తాం. 2 ఇంచుల వెడల్పుని కటింగ్ చేసాం కదా, ఇలా 2 అంచులు కలిపి ఇలా ఈ అంచు దగ్గర పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. చాలా సింపుల్ మెథడ్ అనమాట. మళ్ళీ ఇది వెనక్కి తిప్పేటప్పుడు ఇంకే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. తిప్పి మళ్ళీ వెంటనే ఆ ఫోల్డింగ్ మీద నుంచి కుడితే సరిపోద్ది అనమాట. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి నీట్గా, ఈ 2 అంచులను ఇలాగా కలుపుకుంటూ. సరేనండి, ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని, అంటే 1 ఇంచ్ మనం మార్జిన్ తీసుకున్నాం కటింగ్ చేసేట, అంతా మార్జిన్ అనేది మనకి ఉండాలి కంపల్సరిగా.
తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ బెల్ట్ వైపు స్టిచ్చింగ్ చేయాలి. ఇలా గట్టిగా ఇలా ఓపెన్ చేసి మనకి అతికించుకుంటున్న ముక్క మీదకి ఈ టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. దాని తర్వాత లోపల వైపుకి ఇలా తిప్పేయండి. లోపల వైపుకి తిప్పిన తర్వాత మిషన్ నుంచి 5వ నెంబర్ కుట్టుకి మార్చుకోండి. ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకోండి. ఇలా 5వ నెంబరు కుట్టు అనేది వేసుకున్నారనుకోండి, బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చేతి కుట్లు వేసేసుకుని ఆ తర్వాత ఈ కుట్టు ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి డాట్స్ వేసుకోవడానికంటే డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఇలా మనం ఫినిషింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. డాట్స్ వేసుకునేటప్పుడు షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోని ఇలా ఫోల్డింగ్ చేయండి. పర్ఫెక్ట్గా షోల్డర్కి సెంటర్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే నడుము దగ్గర అంచులు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫోల్డింగ్ బాగా వస్తుంది. ఫోల్డింగ్ నుంచి 6 ఇంచ్ మార్కింగ్ పెట్టండి. ఇది చూసారు, ఇది ఇలా ఫోల్డింగ్ చూసుకోండి. 1/2 ఇంచు కింద నుంచి పైకి 4 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఇలా లైన్ గీసేసాను. ఇప్పుడు ఈ 4 ఇంచీలు ఎలా తీసుకున్నాము అంటే కనుక ఒక డౌట్ ఉంటే ఆది బ్లౌజ్లో ఎంత డాట్ వేసారండి, ఇప్పుడు అంతే వేసుకోవాలి నేను అని అనుకున్న వాళ్ళు, ఇంకా సేమ్ టు సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ డాట్లు లెంత్ ఉంది చూసారా, ఇక్కడ నడుము దగ్గర నుంచి డాట్లు ఎంత ఉందనేది లాస్ట్ ఫైనల్ స్టిచ్చింగ్ వరకు ఎంతవరకు ఉందనేది చూడండి. అంతవరకే ఈ పొడవు అనేది ఇలా పెట్టుకోండి. నాకైతే అక్కడ కూడా 4 ఇంచీలు ఉంది, ఇక్కడ కూడా 4 ఇంచీలే నేను పెట్టాను. సరేనండి, అలా కొలిచి పెట్టుకున్నారు అంటే కనుక ఎవరైనా మీకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది అనమాట. సరేనండి, నాకు అలాగే కావాలి, కొలతలు నాకు బాగున్నాయండి, నా బ్లౌజ్ తగ్గట్టుగానే కుట్టాలి అని అన్న వాళ్ళకి ఇలా స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 6 ఇంచు వెడల్పు తీసుకోండి, 4 ఇంచులు పొడవు. ఇక్కడ నుంచి ఇలాగా ఈ 2 ఇలా కలిపి లైన్ గీసేయండి. అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కనుక మీకు అస్సలు ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. లైన్ గీసుకుని దాని మీద స్టిచ్చింగ్ చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోండి. సరేనండి, బిగినర్స్ అయితే కనుక. ఇప్పుడు ఈ రకంగా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి డాట్స్ మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే కావాలి. ఎగ్జాక్ట్గా ఇంకా అక్కడ ఎక్కడ కూడా తేడా రాకూడదు అంటే హుక్స్ల వైపు నుంచి కొలుచుకోండి. హుక్స్ల వైపు మాత్రమే మీరు చూసుకోండి, ఐ వైపు కదండి. హుక్స్ల వైపు చూసుకుని ఈ డాట్ కుట్టు ఉంది చూసారా, మనకి రైట్ సైడ్ వైపు ఈ కుట్టు కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి షేప్ ఎంతవరకు ఉన్నదన్నది పర్ఫెక్ట్గా చూడండి. నాకైతే పావు తక్కువ 3 ఇంచీలు ఉంది. హుక్స్ల దగ్గర హుక్స్ పట్టి కుట్టడానికి ఒక పావు ఇంచు క్లాత్ వేస్ట్ అయిపోద్ది. అప్పుడు ఒక పావు ఇంచు కలుపుకుంటే 3 ఇంచీలు వచ్చింది. అంటే హుక్స్ దగ్గర నుంచి డాట్ కుట్టు వరకు ఎన్ని ఇంచీలు ఉందో చూసుకోండి, దానికి ఒక పావు ఇంచు అన్నది కలుపుకుని అంతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం 3 ఇంచీలకి. సరేనండి, ఈ డాట్ అయిపోయింది. తర్వాత డాట్ వెడల్పు ఎంత పెట్టారు అని అంటే కనుక వెనకాల ఉన్న డాట్ని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, కొద్దిగా జాగ్రత్తగా కొలడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువగా ఫోల్డ్ అయ్యి కుట్టేశారు అనుకోండి, కొద్దిగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి నాకు 1 ఇంచు ఉండగా 1 గీత ఉంది అంటే ఇది 1.5 ఇంచుకి పెట్టారని అర్థం చేసుకోండి. మనకి ఒకటి కన్నా 1 గీత ఎక్కువ వచ్చిందంటే 1.5 అని పెట్టుకోండి. అదే 1.5 కన్నా 1 గీత తక్కువ ఉందంటే అది 1.5 అని పెట్టుకోండి. అంటే మనకి ఎగ్జాక్ట్గా కొలడం కుదరదు కదా, అది ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి. సరే, ఇటువైపు నుంచి మధ్యలోంచి ఇటువైపుకి 3 ఇంచుల తర్వాత 1.5 పెట్టాను, మళ్ళీ ఇంకో 1.5 మార్కింగ్ చేశాను. సరేనండి, ఇక్కడ చూసారా మనం 3 ఇంచులు ఫస్ట్ పెట్టాం కదా, తర్వాత 1.5, ఆ తర్వాత మళ్ళీ 1.5, అలా అయితే 2.5 ఇంచులు మనకి గ్యాప్ అనేది వచ్చిందనమాట. దాని తర్వాత ఈ ఖర్చుల దగ్గర నుంచి డాట్ లాస్ట్ కుట్టు ఎంతవరకు ఉన్నదన్నది ఇలా చెక్ చేసుకున్నప్పుడు డాట్ లెంత్ అనేది మీకు వస్తుంది. పొడవు కరెక్ట్గా 2.5 ఇంచుల దగ్గరికి నాకు కుట్టు ఉంది. అప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది ఇలా పెట్టేయండి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనకి 3 ఇంచుల దగ్గరికి ఇలా, ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఇలాగా, తర్వాత ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచు దగ్గరికి ఇలాగా కలిపేయండి. అంటే మధ్యలోని 2.5 ఇంచుల గ్యాప్ అన్నది డాట్ వెడల్పు వచ్చిందనమాట. ఇప్పుడు హుక్కుల దగ్గర నుంచి అంటే షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ కుట్టు హుక్కుల దగ్గర సైడ్ కుట్టు ఎంతవరకు ఉంది అంటే కనుక నాకు పావు తక్కువ 2 ఇంచుల దగ్గరికి కుట్టు చూసారు. ఇక్కడ కనిపించట్లేదేమో మీకు, ఇక్కడ ఉంది, నేను మార్కింగ్ చేసిన దగ్గర కుట్టు ఉంది చూడండి. ఇలా పట్టుకుని షేప్ బెల్ట్ కుట్టేమో ఇక్కడ ఉంది, నాకు డాట్ కుట్టు అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చూసుకుంటే పావు తక్కువ 2 ఇంచీలు ఉంది. మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ దగ్గర కూడా మనకు ఒక పావు ఇంచ్ అన్నది పోద్ది కాబట్టి చూసారు, షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా సరే మనకి ఖర్చుల్లోకి పోద్ది. కాబట్టి పావు ఇంచు కలుపుకొని కింద నుంచి 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ ఇలా పట్టుకుంటే అంటే కుట్టు అక్కడికి రావాలి, అంటే పైకి మార్కింగ్ చేయాలి. ఇలా ఇక్కడ కావాలనుకుంటే 2 ఇంచీల దగ్గర మనం మార్కింగ్ చేస్తే పైకి ఇంకా ఒక పావు ఇంచుకి మనం
మార్కింగ్ పెడితే కుట్టు అనేది అక్కడికి వస్తుంది అనమాట. అలా చూసుకోవాలి. లెంత్ చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇలా లెంత్ చూసుకుంటే కనుక నాకు 2.5 ఇంచీలు వచ్చింది. ఒక పావు ఇంచు కలుపుకొని 2.5 ఇంచీలు పెట్టుకుంటాం. ఎందుకంటే కుట్ల కోసం కూడా మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మార్జిన్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా కలిపేసుకోండి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోండి. అంటే మనం కుట్టుకి మనం పెట్టుకున్న తర్వాత కుట్టు పైకి మళ్ళీ 1/2 ఇంచ్ అన్నది జరుపుకుని మధ్యలో ఒక డాట్ అనేది పెట్టి అక్కడ ఒక కట్టు పెట్టామన్నమాట. సరేనండి. కుట్టు ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లకి సెంటర్లోని ఈ మధ్య డాట్ అనేది వస్తుంది అనమాట. ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ 2 ఇంచీలు వెడల్పు ఉంది మధ్యలోని. అంటే ఒకటి మనకి సెంటర్ పాయింట్ అనమాట. ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలాగ ఇక్కడికి సెంటర్గా ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అంతవరకు ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ అనేది గీసేయండి. ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి డాట్ ఎంత పొడవు ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు చంక కుట్టు దగ్గర మనకి ఖర్చులతో పాటు ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ చంక భాగం దగ్గర కుట్టు ఉంది కదా, ఈ చూడండి ఇక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి ఈ ఫస్ట్ ఖర్చు వరకు చూసుకుంటే 2.5 ఇంచులు వెడల్పు ఉంది. ఇక్కడ కూడా 2.5 ఇంచులు వెడల్పే ఉంది. అంటే మనం ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా గీసాం. చూసారు, ఈ కుట్టు దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదా, మనకి చంక కుట్టు ఉంది కదా, అక్కడ వరకు చూసుకుంటే 2.5 ఇంచీలు ఉంది. మనకి కూడా ఈ డాట్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలే మనకి చెస్ట్ మార్కింగ్ దగ్గరికి వచ్చింది. అంటే పర్ఫెక్ట్గానే పెట్టాం ఆ లైన్ అన్నది. ఆ తర్వాత డాట్ లెంత్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలనుకుంటే కనుక హ్యాండ్ అతికించిన ఖర్చు దగ్గర నుంచి పట్టుకొని ఇలాగ మొత్తం డాట్ పొడవు అంతా లాస్ట్ ఎండింగ్ వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక నాకు 4 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఇంచీలు ఇక్కడి నుంచి పట్టుకొని అదే లైన్ మీద 4 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఇలా ఏంటంటే ఆది బ్లౌజ్లో నుంచి కంపల్సరీగా ఇలాగే కొలుచుకుని పెట్టుకోవాలనుకుంటే డాట్ ఎగ్జాక్ట్గా అలాగే రావాలనుకుంటే ఇలాగే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టు అనేది అక్కడికి రావాలి అంటే కనుక ఇప్పుడు అటొక పావించు ఇలా ఇటొక పావించు అన్నది ఇది మధ్యలోకి వస్తుంది అనమాట. ఇలా ఇక్కడికి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఇక్కడ చూసారా మధ్యలోని కరెక్ట్గా ఈ రెండిట్లకి కుట్టు అక్కడ రావాలనుకుంటే కనుక రెండిట్లకి సెంటర్లోని ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, అర్థమవుతుంది కదా. కుట్టు అనేది ఫస్ట్ గీత మీదకి రావాలి. ఈ మధ్యలో ఉన్న లైన్ అన్నది మనకి ఫోల్డింగ్ అనమాట. మళ్ళీ అటువైపు ఇంకొక గీత గీస్తే అప్పుడు మనకి కుట్టు మనకి ఈ మనం ముందు గీసిన గీత మీదకి కుట్టు వస్తుంది. అర్థమవుతుంది కదండి. మనం గీత గీసిన దానికన్నా పై వైపుకి 1/2 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాం. పెట్టి 2 గీతల కింద గీస్తే మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. మనం గీసిన లైన్ మీదకి స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు ఇలాగే డార్క్గా లైన్ గీసుకుని రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా మనకి డాట్స్ కావాలి కాబట్టి ఇలా ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఎదురెదురుగా మనకి ఇలా పెట్టుకోండి. హుక్కుల వైపుకి ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టుకుని అది దీని మీదకి పెట్టుకుని కట్స్ కూడా పెట్టాం కదా, కట్స్ కరెక్ట్గా కలిసేటట్టుగా 3 వైపులా కూడా చక్కగా ఇలా కట్స్ కలిసేటట్టు పెట్టుకుని కొద్ది గట్టిగా చేత్తో ఇలా అదిమేరు అంటే కనుక ఈ మార్కింగ్లు అన్నీ కూడా ఇటువైపుకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం మళ్ళీ లైన్ అనేది ఇలా గీసేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా. కొద్దిగా నెమ్మదిగా వీడియో చూస్తూ ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి రివైండ్ చేసి మళ్ళీ చూసారు అంటే కనుక నీట్గా మీకు అర్థమైపోద్ది. సరేనండి. 1-2 సార్లు అన్నా సరే చూసి మళ్ళీ సేమ్ టు సేమ్ స్టిచ్చింగ్ చేయడం కనుక అలవాటు చేసుకుంటే కనుక ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే మీకు వచ్చేస్తుంది. ఇవి 2 రాంగ్ సైడ్ వైపు ఇటువైపే కుట్టు అనేది ఉండాలి. సరేనండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం లైన్ గీసుకున్నాం కాబట్టి ఈ 2 కట్స్ పట్టుకుని ఇలాగా ఆ లైన్ ఉన్న దగ్గర పర్ఫెక్ట్గా లాక్ చేయడం, ఇటు లాక్ చేయడం అయిపోయింది కదా. ఈ డాటు ఇది కూడా మెయిన్ డాట్ అనేది ఫస్ట్ మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత సైడ్ డాట్ దగ్గర కూడా కరెక్ట్ సెంటర్ కట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఇటువైపు గీత కనిపిస్తుంది కదా, ఆ గీత మీద నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఒక పావు ఇంచ్ వెడల్పు అన్నది మనం పాదం ఖర్చు వెడల్పు అన్నది ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఇలా. దాని తర్వాత మనం అనుకున్న పొడవు దగ్గరికి కరెక్ట్గా సన్నంగా వచ్చి ఇలా లాక్ చేస్తాం. మార్కింగ్ చేసేసి ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేయడం అన్నది ఈజీ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని మనకి 4 ఇంచీల మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఇలా ఈ గీత ఆల్రెడీ గీసుకుని ఉంచుకున్నాం కాబట్టి దాని మీద నుంచి ఇక్కడ సన్నంగా వచ్చి ఇక్కడ లాక్ చేసేసుకుంటాం. అదే రకంగా ఇక్కడ చంక కుట్ట దగ్గర కూడా ఇది ఇటువైపు కూడా చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేస్తే మనం ఒకే మార్జిన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే 2 వైపులా కూడా డాట్స్ అనేవి కరెక్ట్గా సమానంగా వస్తాయి. సరేనండి. ఇప్పుడు మరి డాట్స్ అనేది ఇలా పెట్టేసాం. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో, ఇలా వచ్చింది. మనం ఆది బ్లౌజ్ కొలతలతోనే పెట్టాం. సరేనండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లో స్టిచ్చింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ ఒకవైపు 2 ముక్కలు ఇంకొక వైపుకి 2 ముక్కలు తీసుకున్నాం కదా. ఇప్పుడు
షేప్ బెల్ట్ని మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు రెండు కూడా సమానంగా ఉన్నాయి కదండి, ఇవి 2 పీసులు అనమాట. ఇలా ఇప్పుడు కింద లైన్గా మనకి స్ట్రైట్గా ఉన్న లైన్ వైపు నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే రకంగా ఇటువైపు షేప్ బెల్ట్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి రాంగ్ సైడ్ వైపుకి ఇలా మనం ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకుంటే కనుక మనకి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టిచ్చింగ్ ఇలా చేసేయండి. చూసారు కదా, ఈ రకంగా ఇలా పాదం ఖర్చు వెడల్పుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే కనుక స్టిఫ్గా ఉంటుంది, ఎక్కడ కూడా కదలకుండా నీట్గా మనకు వాష్ చేసిన తర్వాత కూడా ముడతలు పడకుండా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా మనం 2 వైపులా కూడా టాప్ స్టిచ్ వేసేసాం. తర్వాత బిగినర్స్ అయితే కనుక ఒకవేళ జరుగుతుందండి నేను షేప్ బెల్ట్ సరిగా జాయింట్ చేయలేకపోతున్నాను అనుకుంటే ఈ లైన్ కూడా మీరు ఈ 2 పొరలని కూడా ఇలా 3 వైపులా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఇంకెక్కడికి కదలదు, అసలు నీట్గా మనకి ఫినిషింగ్ వచ్చేస్తాయి. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత 2 షేప్ బెల్ట్లు ఒకదాని మీద ఒకటి పెట్టి సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోండి. ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే కనుక కటింగ్ చేసి తీసేసుకోండి. ఈ హుక్స్ల వైపుకి చూసారా కట్ పెట్టి ఉంచాం కదా, ఆ మార్కింగ్ కలిసేటట్టు ఇలా పట్టుకుని ఒకదాని మీద ఒకటి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా ఎక్కువనా అది కటింగ్ చేసి తీసేయండి. నాకు చిన్నది ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడ చిన్నది ట్రిమ్ చేసేసాను. సరేనండి, అంతే. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు ఇలా ఎదురెదురుగా చూసారా కట్స్ ఉన్నాయి కదా, ఇవి హుక్స్ల వైపు తాళ్ళ వైపు వస్తాయి అనమాట. ఇలా పెట్టి ఇక్కడ ఈ పార్ట్కి ఇలా వస్తుంది, ఈ పార్ట్కి ఈ పీస్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకుని రాంగ్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేసేద్దాం. ఒక 1/4 ఇంచ్ అన్నా సరే షేప్ బెల్ట్ ఈ కార్నర్ పాయింట్ కోనా కింద వచ్చింది కదా, అది వదిలేసి తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేయండి. డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అన్నది వేయకుండా ఆది బ్లౌజ్ తీసుకుని హుక్స్ బెల్ట్లో ఐ బెల్ట్ లెంత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలన్నది చూస్తాం. మనకి హుక్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అదే ఫస్ట్ అది తీసుకుంటే సరిపోద్ది, ఐ బెల్ట్ కొలక్కర్లేదు. ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ అన్నది మెడకుట్లోకి పోద్ది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. 1/4 ఇంచ్ మార్కింగ్ పెట్టిన తర్వాత మిగతా కింద పార్ట్ అంతా కూడా మనకి హుక్స్ పొడవు ఎంతైతే ఉందో అంతా ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను ఇంచీ టేప్తోని చెక్ చేస్తే కనుక 1/4 తక్కువ 7 ఇంచీలు వస్తుంది. చూడండి, ఇలా నేను కొలుచుకుంటే నాకు 1/4 తక్కువ 7 ఇంచీలు వస్తుంది. మరి అలా వచ్చినప్పుడు మనకి ఆది బ్లౌజ్లోంచి హుక్ బెల్ట్ లెంత్ ఎంత ఉన్నది అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు 6.5 ఇంచీలు వచ్చింది. చాలామంది బిగినర్స్ కూడా నాకు కామెంట్స్ పెట్టారండి, కరెక్ట్గా రావట్లేదండి సేమ్ లెంత్ అని. ఇలా చూసుకోండి, వస్తుంది. చూసారు, ఇలాగే వస్తే 1/4 తక్కువ 7 ఇంచీలు అంటే నాకు 1/4 ఇంచ్ ఎక్కువగా ఉంది. ఆది బ్లౌజ్లోనేమో 6.5 ఇంచీలే ఉంది. ఎలా చూసుకున్నా నాకు 1/4 ఇంచ్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ పొడవు అన్నది సరిపోయింది. అంటే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర నేను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర తీసుకున్నా సరిపోద్ది, లేదంటే డాట్ దగ్గర మీరు పట్టుకున్నా సరిపోద్ది. కానీ డాట్ దగ్గర కన్నా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ చేయండి సరిపోద్ది. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఒక చిన్నది, ఒక పాదం ఖర్చు కూడా కాదండి, చిన్నది కుట్టు అనేది ఎక్స్ట్రాగా కుట్టి అదే కుట్లో కలిపేసుకున్నాం. అంటే ఆ 1/4 ఇంచు మనకి కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు కొలుచుకుందాం. ఎక్కువ పట్టుకుని కుట్టారంటే బాగా షార్ట్ అయిపోద్ది. చూసారా, కరెక్ట్గా 6.5 ఇంచీలు ఉంది కదా, అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ తీసుకునే ఖర్చులోని ఏదైనా తేడా చేస్తే కనుక సేమ్ టు సేమ్ లెంత్ రాదనమాట. అంటే మనకి 1/4 ఇంచు కూడా డిఫరెంట్ రాకూడదు అని అనుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. 1/4 ఇంచే కదా పర్లేదు, స్టిచ్చింగ్లో కవర్ అయిపోద్ది అనుకుంటే పర్లేదు, లేదంటే ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఇలాగే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొకటండి, సైడ్ జాయింట్ల వైపు కూడా ఇలా చంక్ దగ్గర మనకి లైన్లు పర్ఫెక్ట్గా పట్టుకుని కింద అంచులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఇది పొడవైంది అనుకోండి, ఇక్కడ ఇంకా పట్టుకుని ఎక్కువ కుడతారు. లేదు తక్కువైపోయింది అనుకోండి, ఇక్కడ కుట్ట అనేది మార్జిన్ తగ్గించి చివరికే కుడతారు. అలా అడ్జస్ట్మెంట్ ఫస్ట్ చేసుకుని ఆ తర్వాత షేప్ బెల్ట్కి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకు అస్సలు ఎవరు కూడా మీ బ్లౌజ్కి వంక పెట్టే ప్రసక్తే లేదనమాట. సరేనండి, ఇప్పుడు రెండో వైపు కూడా ఎలా కుట్టాలన్నది చూద్దాం. రెండోది ఇది ఐ బెల్ట్ అనుకోండి, ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి సేమ్ అదే రకంగా షేప్ బెల్ట్ని ఇందాక చూపించినట్టుగా షేప్ బెల్ట్ని ఫస్ట్ జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆది బ్లౌజ్ లెంత్ ఎలా ఉంది హుక్ బెల్ట్ వైపు చూసేసాం కాబట్టి హుక్ ఐ కూడా ఒకే లెంత్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ పార్ట్ని తీసుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చుతో పాటు సేమ్ అంతే ఉండాలి, ఎగ్జాక్ట్గా అంత ఉండాలి. అయినా ఇప్పుడు అది కూడా నాకు 1/4 ఇంచ్ ఎక్కువగానే వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొద్ది పట్టుకుని నేను ఈ షేప్ బెల్ట్ దగ్గర చిన్నది ఇలాగా కుట్టు పెంచి ఇక్కడ మళ్ళీ ఈ పాత కుట్టులోకి కలిపేస్తాను. కలిపేస్తే సేమ్ సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి
ఇలా పెడితే నాకు పర్ఫెక్ట్గా లెంత్ అనేది సరిపోయింది. సరేనండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని రెండు ఒకే పొడవు ఉండేటట్టుగా చక్కగా చూసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా మీకు హుక్ ఐ బెల్ట్లు ఒకే లెవెల్లోకి వస్తాయి. సరేనండి, దాని తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. షేప్ బెల్ట్ ఏమైనా సైడ్ జాయింట్లు ఎక్కువైతే అది ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనకి ఇవి రెండు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ రెండు సైడ్ జాయింట్లది కూడా సమానంగా వచ్చేలేవా అన్నది చూసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చాయి. సరేనండి, ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కాదండి, ఇప్పటి నుంచే ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. హుక్స్ కోసం అని చెప్పేసి 2 ఇంచుల వెడల్పుని నేను క్లాత్ తీసుకుని హుక్ బెల్ట్కి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు చాలా ఈజీగా హుక్ బెల్ట్ అన్నది అయిపోద్ది. హుక్ బెల్ట్ ఎప్పుడూ కూడా మనకి ఇలా రైట్ సైడ్ వైపు ఉండేటట్టు చూసుకుని, రైట్ సైడ్ వైపు కుట్టేటప్పుడు కూడా రైట్ సైడ్ వైపు ఈ 2 అంచుల్ని పెట్టి ఆ అంచుకి పర్ఫెక్ట్గా పాదం ఖర్చు వెడల్పుని పెట్టి కింద మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్కువగా ఉంచుకుని అది ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి లాక్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి వేరే ఫోల్డ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా లోపల వైపుకి తిప్పేసి ఆ ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అలా ఫోల్డింగ్ మీద నుంచి కుట్టేస్తే సరిపోద్ది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఇలా ఫోల్డ్ చేసి అడ్డుగా కుట్టి ఆ తర్వాత కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఇలాగా మనం లోపలికి ఇలా మడిచిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే, అంతే. చాలా ఈజీగా అయిపోద్ది. తర్వాత మెడ లెవెల్లో చూసుకుని ఆ బెల్ట్ ఎక్కువ ఉంటే కట్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత ఐ బెల్ట్కి మనకు హుక్స్లు మనకి మెడ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ పీస్ తీసుకొని వెడల్పు అనేది 2 ఇంచీలు ఉండేటట్టు చూసుకుని, ఫోల్డింగ్లో ఉందండి, ఫోల్డింగ్ మీద 2 ఇంచులు ఉండేటట్టు చూసుకుని ఇలా లైన్గా స్ట్రైట్గా ఇలా లైన్ ఇలా డ్రా చేసుకుని పొడవు సరిపోతుందా లేదా హుక్ బెల్ట్ కానీ చూసుకోండి. చాలకపోతే కనుక వేరే క్లాత్ కూడా మళ్ళీ జాయిన్ చేసుకోండి, లేదంటే ఎక్కువ క్లాత్ ఏదైనా మిగిలితే కనుక దాన్ని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఓపెన్గా ఉన్న అంచుల వైపుకి చూడండి, ఇటువైపు రాసింది కదా, మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది నేను పైకి పెట్టాను, అది లోపల వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇలా పెట్టండి. ఓపెన్గా ఉన్న వైపుకి మన రైట్ సైడ్ బ్లౌజ్ని తీసుకెళ్ళి పైన పెట్టి ఒక 1 ఇంచ్ అన్నది ఇలా ముందు ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా వచ్చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా వచ్చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇటువైపు ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డ్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టండి, అంతే. పర్ఫెక్ట్గా ఒకే లైన్లో మీకు అంటే ఒకే లెవెల్లోకి వచ్చేస్తుంది అనమాట. పైనుంచి కింద వరకు ఒకటే వెడల్పు వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మీరు బిగినర్స్ అయినా సరే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సరేనండి, మన ఫస్ట్ బ్లౌజ్లోనే ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేయగలిగితే కనుక చాలా బాగా మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారనమాట. సరేనా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్కువగా ఉన్నది నెక్ లెవెల్లో కటింగ్ చేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఒకదాని మీద ఒకటి పెట్టి పర్ఫెక్ట్గా ఒకే లెంత్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గానే సరిపోయింది. సరేనండి, ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అనేది చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మన షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని బ్లౌజులకి షోల్డర్ డౌన్ ఉంటుంది, కొన్ని బ్లౌజులకి ఉండదు. మరి ఈ బ్లౌజ్కి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా స్ట్రైట్గా ఉన్న లైన్ వైపు ఎక్కడన్నా సరే షోల్డర్ ఇలా పెట్టండి. చూసారు, ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ చూసారు ఇలా డౌన్ అవుతుంది, ఇలా డౌన్ అయింది కదా, అంటే ఈ బ్లౌజ్కి డౌన్ తీసారు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ షోల్డర్కి మెడవైపు ఏమో మనం మామూలుగా ఖర్చులకు 1 ఇంచ్ తీసుకున్నాం, కానీ మెడవైపు 30 ఇంచు, చంక భాగం వైపు ఇలా 1 ఇంచు, మెడవైపు ఏమో 30 ఇంచుకి మార్కింగ్ చేయాలి. అంటే ఒక 1/4 ఇంచ్ అన్నది మెడవైపు డౌన్ చేయాలి. చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మెడవైపు డౌన్ వస్తుంది. సరేనండి, అలా చెక్ చేసుకుని ఆది బ్లౌజ్లో ఉంటేనే మనం స్టిచ్ చేయాలి. ఆది బ్లౌజ్లో లేదు అంటే కనుక మనం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఎప్పుడు కూడా డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలా చేస్తే కనుక భుజాలు జారకుండా ఉంటాయి. చంక భాగం వైపు 1 ఇంచు, 30 ఇంచ్ ఏమో మెడవైపు. సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం మార్కింగ్ చేసుకుంటే సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూసారు, కొద్దిగా డౌన్ వచ్చింది కదా, ఒక 1/4 ఇంచ్ అన్నది మెడవైపు జాగ్రత్తగా పెట్టుకోండి. బిగినర్స్ ఏం చేస్తారంటే మెడవైపు ఏమో 1 ఇంచ్ పెట్టి చంక భాగం వైపు 30 ఇంచ్ పెట్టేస్తారు, అప్పుడు తేడా వస్తుంది. ఎప్పుడు కూడా మెడవైపే ఇటువైపు. చూసారు, ఇప్పుడు ఇందాక అటువైపు వచ్చింది కదా, ఇప్పుడు ఇటువైపు వస్తుంది. ఇటువైపు 30 ఇంచ్ పెట్టండి మెడవైపు. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు చేసే దగ్గర 1 ఇంచు ఇలా ఒక 1/4 ఇంచ్ ఇలా డౌన్ చేశారనుకోండి, భుజాలు జారకుండా ఉంటాయి. మీకు ఏవైనా భుజాలు జారుతున్నాయని డౌట్ ఉంటే కనుక ప్రతి బ్లౌజ్కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. షోల్డర్ కుట్లు కుట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీదే కరెక్ట్గా 2వ కుట్టు అనేది వేయాలి. వంక టింకర్ వేయకండి, ఒకే లెవెల్లోకి కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. సరేనండి, ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్లు కూడా
అయిపోయినాయి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసేద్దాం. అయితే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఇక్కడ చూసారా కట్ పెట్టాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ రావాలని ఇక్కడికి ఇలా ఈ కార్నర్ ఈ కట్స్ దగ్గరికి ఇలా అందంగా ఇలా ఫోల్డ్ చేయండి. మనం 1.5 ఇంచు వెడల్పు మనం ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం. ఆ 1.5 ఇంచుని ఫస్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలాగే ఈ అంచును సగం ఫోల్డ్ చేస్తే సగం కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది. మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇందాక మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్కి మళ్ళీ ఇలా పెట్టేయాలి. పెట్టేస్తే పర్ఫెక్ట్గా మీకు ఒకే లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 5వ నెంబర్ కుట్టుకుని చూసుకోండి. మనం రాంగ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపే ఫోల్డింగ్ తిరగాలి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం కటింగ్లోనే లోతు తీసుకున్నాం. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ రాంగ్ సైడ్ అన్నది మనకి పై వైపుకి కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ కదా, ఇలా తిప్పి కుట్టాలి. రాంగ్ సైడ్ హ్యాండ్ అనేది మనకి పై వైపు కనిపిస్తుంది. ఈ కట్ పెట్టిన లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి. హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా మనం పిన్ పెట్టేసి ఇక్కడి నుంచి మనం ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. కొలుచుకుంటూ వెళ్ళి ఎక్కడ వరకు వచ్చిందో చూసి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇటువైపు నాకు కొద్దిగా హ్యాండ్ పీస్ కొద్దిగా తక్కువగానే ఉందండి, అది నాకు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇప్పుడు నేను ఇంకేమీ జాయింట్ అనేది ఏమీ చేసుకోవట్లేదు, కొద్దిగా చిన్నదయ్యింది. ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఖర్చు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అన్నది తీసుకున్నాం. అదే రకంగా హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం. కాబట్టి రెండు కలిపి అంచు కలిసేటట్టుగా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్లో కుట్టు పడాలంటే పడాలంతే. లేదు పడలేదనుకోండి షోల్డర్ అనేది పెద్దదైపోద్ది. పర్ఫెక్ట్గా మీకు రావాలి అంటే 1 ఇంచ్ మార్జిన్ మెయింటైన్ చేయాల్సిందే. అక్కడి నుంచి పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. బ్లౌజ్ సెంటర్ అంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ భుజం దగ్గరికి కుట్టు దగ్గరికి వచ్చేటట్టుగా కంపల్సరీగా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ వరకు సేమ్ అదే మార్జిన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే కనుక మీ హ్యాండ్ పర్ఫెక్ట్గా జాయింట్ అనేది అవుతుంది. షోల్డర్ దగ్గర కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇటువైపు చూసారా హ్యాండ్ పొడవు అనేది తగ్గలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. అటువైపు బ్యాక్ పార్ట్లోనే కొద్దిగా నాకు ఇక్కడ తగ్గింది. సరేనండి, ఇదే రకంగా మీరు ఇటువైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సరేనండి, స్టిచ్చింగ్ అయిపోయిందో క్రాస్ ముక్కలను ఎలా జాయింట్ చేసి చూడండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలాగే జాయింట్ చేసి చూపిస్తాను ఫస్ట్ నుంచి కూడా. సరేనండి, ఇలా నీట్గా అన్ని ముక్కలు జాయింట్ చేసేసుకున్న తర్వాత మెడ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి 1 ఇంచ్ అన్నది ఎక్కువ పెట్టుకుని అది ఇలా లోపల వైపుకి ఇలా తిప్పేసి పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేయండి. మెడ ముక్కలు ఖర్చులు అనేవి అతుకులు ఉన్నాయి కదా, అవి పైకి కనిపించేటట్టుగా పెట్టండి. తర్వాత లోపలికి తిప్పేటప్పటికి అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మెడ అంచు అలాగే మెడ ముక్కలు అంచు ఒకే రకంగా ఉండేటట్టుగా ఒక అంచు మీద ఒకటి ఇలా పెడుతూ మనకి ఈ అంచులు కలిసేటట్టు పెడుతూ స్టిచ్చింగ్ పాదం ఖర్చు వెడల్పుని మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ మెడ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రకంగా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంచి మిగతా రిబ్బన్ని కటింగ్ చేసి తీసేయండి. తర్వాత ఆ 1 ఇంచ్ అనేది ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి లాక్ చేసేయండి. ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఖర్చు ఉందో చూసారా, మనం ఇప్పుడు కుట్టిన పాదం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వరకు మళ్ళీ ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీదే స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూడండి. బ్లౌజ్ మీద కదండి, ఈ రిబ్బన్ మీదకి మనకి ఈ మెడ ముక్క మీదకి కుట్టు వచ్చేటట్టుగా చేయండి. ఈ ఖర్చుల వరకు ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేయండి. మీరు పాదం ఖర్చు అంటే 1/4 ఇంచ్ మార్జిన్ కుట్టారు, ఆ 1/4 ఇంచ్ మార్జిన్ మీదకి ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నారు అంటే మీకు ఈ మెడ ముక్క అన్నది 1/4 ఇంచ్ ముక్క మీకు రెడీ అవుతుంది. ఈ 1/4 ఇంచ్ ముక్కని మీరు వెనక్కి తిప్పి చేతికుట్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. సరేనండి, ఏం స్టిచ్చింగ్ చేసినా సరే మనకి మార్జిన్ అన్నది ఇంపార్టెంట్. అదే రకంగా ప్రతిదీ కూడా కొలతలతోనే మనం వెళ్ళామంటే అస్సలు మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా స్టిచ్చింగ్ చేశారనుకోండి ఏ మోడల్ బ్లౌజ్ అన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇలా లాస్ట్ వరకు ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇప్పుడు మనకి మెడ స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. ఈ 1/4 ఇంచ్ వెడల్పుని స్టిచ్ అయింది కదా, ఇది లోపలికి ఇలా పెట్టి చేతికుట్లు అనేది వేసేసుకుంటాం. సరేనండి, ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ షోల్డర్ చూసారా, ఇప్పుడు చేతికుట్లు గట్ట అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా షోల్డర్ అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. చూసారు, ఈ కుట్టు దగ్గర నుంచి నాకు మెడ కుట్టు వరకు పర్ఫెక్ట్గా షోల్డర్ నాకు సరిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేయాలి అంటే కనుక వెనక భాగం పార్ట్లోని మనకి సైడ్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కొలుస్తున్నాను సైడ్ జాయింట్ వరకుని. సరేనండి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు అలా కొలుచుకుంటే నాకు
ఇది చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చింది అంటే కనుక పావు తక్కువ 16 ఇంచీలు వచ్చింది. ఈ చివరి నుంచి బ్యాక్ పార్ట్ది పావు తక్కువ 16 ఇంచులు ఎక్కడ వరకు ఉన్నది అన్నది నేను చెక్ చేసుకుంటాను. ఇలా చెక్ చేసుకుని అక్కడ పావు తక్కువ 16 ఇంచులకు ఒక చిన్న మార్కింగ్ అన్నది లైట్గా పెట్టండి. అంటే అక్కడికి కుట్టు రావాలనేం కాదు, మనకి తెలియడం కోసం. అంటే ఎంత క్లాత్ ఎక్స్ట్రాగా ఉందన్నది చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తే ఇలాగ 5 ఇంచీలు వచ్చింది. మీకు ఎన్ని ఇంచీలు ఉంటే అన్నే దాన్ని సమానం చేసేయండి. ఇప్పుడు 5 వచ్చింది కదా, 5 నేను సమానం చేస్తే 2.5. ఈ చివరి నుంచి 2.5 ఇటువైపు పెడతాను, ఇటువైపు 2.5 ఈ చివరి నుంచి పెడతాను. అంటే అప్పుడు మధ్య భాగంలో కరెక్ట్గా నాకు ఆ పావు తక్కువ 16 ఇంచీలు అన్నది మిగిలిపోద్ది అనమాట. అలా చూసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడికక్కడే కొలుచుకోవాలి, మొత్తం అంతా కొలుచుకోవడం కాదు. ఇప్పుడు ఇది నాకు ఐ బెల్ట్. ఇప్పుడు ఐ బెల్ట్ తీయండి. ఐ బెల్ట్ మన ఆది బ్లౌజ్ నుంచి తీసి ఈ సైడ్ జాయింట్ల దగ్గర నుంచి ఐ బెల్ట్ చివరి వరకు ఎంత ఉన్నదన్నది చెక్ చేసుకోండి. 8 ఇంచీలు ఉంది. అలాగే ఈ ఐ బెల్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 8 ఇంచీలు మార్కింగ్ చేసేయండి. మనకి కావాలి కదా ఐ బెల్ట్ కూడానే. ఐ బెల్ట్తో పాటు కొలండి, ఐ బెల్ట్ది ఎంత ఉంటే అంత పెట్టేయండి. మళ్ళీ హుక్ బెల్ట్ దగ్గరకు రండి. హుక్ వైపు వచ్చిన తర్వాత మళ్ళీ సైడ్ జాయింట్ దగ్గర నుంచి హుక్ బెల్ట్ లాస్ట్ వరకు ఎంత ఉందో చూడండి. ఇక్కడ 8 ఇంచీలే ఉంది. ఈ 8 ఇంచీలు కూడా నేను ఇక్కడి నుంచి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా కొలిచి పెడితే ఎక్కడ తేడా వస్తుంది చెప్పండి? అసలు మీకు ఆది బ్లౌజ్ నుంచి ఎక్కడ కూడా మీకు తేడా రాదనమాట. ఫ్రంట్ ఎంత ఉందో అంతే, బ్యాక్ ఎంత ఉందో అంతే. సరేనా? అలా మనకి మార్కింగ్ పెట్టిన తర్వాత మనకి రాంగ్ సైడ్ వైపు హ్యాండ్ని పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోండి. అప్పుడు ఆది బ్లౌజ్లోంచి తీయండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్ పెట్టండి. ఈ కుట్టు ఎంతవరకు ఉందో చూసుకుని ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయండి. చూసారు కదా? అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నప్పుడు కటింగ్ పెట్టమని చెప్పాను కదా, ఆ కట్ దగ్గరికి పర్ఫెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ గీసేయండి. ఈ కట్ ఎక్కడుంది? మనకి 2 ఇంచీలు ఖర్చు తీసుకున్నాం. చూసారు రాసి ఉంచింది, ఇక్కడ 2 ఇంచీలు ఖర్చు అనమాట. దాని తర్వాత మనకి మార్కింగ్ ఇక్కడికి వచ్చింది, నడుం మార్కింగ్. ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఈ నడుం మార్కింగ్కి ఇలా స్కేల్ ఇలా కలిపి ఇలా మార్కింగ్ అన్నది ఇలా లైన్ అన్నది ఇలా గీసేయండి. ఇప్పుడు ఈ లైన్ మీద మనకి కుట్టు రావాలన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి ఇలా లాక్ చేయండి. కుట్టిన తర్వాత మనకి నాకు హ్యాండ్ జాయింట్ దగ్గర ఇక్కడ సరిపోయింది, ఇక్కడ కొద్దిగా తక్కువైంది కదా, అయినా సరే బాడీ అంచులు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని బాడీ అంచులు కలిసేటట్టు పట్టుకుని చంక కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ నడుం మార్కింగ్ ఉంది కదండి, ఆ నడుం మార్కింగ్ ఈ పై వైపు ఇది బ్యాక్ పార్ట్వి ఫ్రంట్ పార్ట్ 2 మార్కింగ్లు పెట్టాం కదా, ఆ 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు పట్టుకోండి. కింద అంచు పర్ఫెక్ట్గా ఉందా చూడండి. సైడ్ది ఎగుడు దిగుడు వచ్చిందా అది చూడకండి, ఎక్కువ తక్కువలు వస్తుంది. ఈ అంచు మాత్రం ఎక్కువ తక్కువ రాకూడదు. ఇక్కడ ఇలా గట్టిగా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసండి. చూసారు ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసాం కాబట్టి అంచుల దగ్గర కట్ట ఎక్కడ మనకి తేడా రాలేదనమాట. ఆ తర్వాత ఒక 2 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిట్టింగే చేయాలండి, అంతే తప్ప ఎక్స్ట్రా ఖర్చులు వేసాము అంటే ఫిట్టింగ్ ఎక్కడ వరకు వేసుకోవాలో మనకు ఒకటి అంటూ తెలియదు. ఫిట్టింగే వేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులు మీ ఇష్టం, 2 వేసుకుంటారా 4 వేసుకుంటారా. ఆ తర్వాత మిగిలిన క్లాతులు ఎగుడు దిగుడు ఉంటే ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి స్ట్రైట్గా తీసేసుకోండి. చూసారా కుట్టు దగ్గర నుంచి కూడా 2 ఇంచుల ఖర్చులు అనేవి ఉంది. మనం అనుకున్న 2 ఇంచుల ఖర్చులు కూడా వచ్చాయి. సరేనండి? ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా చంక కుట్లు 2 కూడా ఇలా కలవాలి. ఇది చూడండి, ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత నడుం దగ్గర హ్యాండ్ దగ్గర అంచులు చక్కగా ఉండాలి. అలాగే చంక కుట్లు కూడా 2 కలాలి. ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది ఆది బ్లౌజ్ నుంచి కూడా మీరు చేయొచ్చు. చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇలా ఇటువైపు కూడా నేను ఫిట్టింగ్ చేసేస్తాను. చూసారా నేను ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఉంచానండి. ఇంకా ఇప్పుడు చేతి కుట్లు వేసుకోవాలి. ఇక్కడ మనం నడుం దగ్గర మెడ దగ్గర హుక్స్లు తాళ్ళు ఇవన్నీ కూడా మనం హ్యాండ్స్ దగ్గర చేతికుట్లు అనేది వేసుకోవాలి. ఆది బ్లౌజ్ని దీని మీద పెట్టి ఒకసారి ఇలా చూసుకోండి. ఇప్పుడు చెక్ చేయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటేనే మనం స్టిచ్చింగ్ చేసాం. ఎక్కడ కూడా మనకి పొడవు దగ్గర కూడా ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు. చూస్తున్నారు కదా నీట్గా మనకి వచ్చేసింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా మనకి నేను చెప్పిన విధంగా కొలతలు కొలుచుకుని అంటే ఆది బ్లౌజ్ని పెట్టుకుని ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అన్నది చెప్పాను కదండి. అలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. చూసారు కదా నడుము దగ్గర కూడా పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది. ఇక్కడ చేతి కుట్లకి ఈ ముక్క అనమాట. సరేనండి, ఇలా చెక్ చేసి ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.